రైల్వే అభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలించారు. ఆయనతో పాటు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, డిఆర్ఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సహాయంతో పెమ్మసాని నగరంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి మేజర్ ప్రాజెక్ట్స్ 70%, 30%, 53% ఇలా నాణ్యత లేకుండా కొన్ని పనులు జరగటంపై అధికారులను ప్రశ్నించారు. 15 రోజుల్లో నాణ్యత లేని రైల్వే పనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 2 మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. ఒకటి 150 కోట్లు మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ, రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీమ్ 40 కోట్లు. ఈ రెండు కూడా టోటల్గా కంబైన్ చేసి ఆల్మోస్ట్ 180 crores. ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు 70% అయినాయి, కొన్ని పనులు 20% అయినాయి, కొన్ని 40% అయినాయి. అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది 40% అయింది, వెయిటింగ్ హాల్స్ 30% అయినాయి, పార్కింగ్ ఏరియా ఓన్లీ 20% అయింది, ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి మల్టీ ట్రాక్ తీసుకుంటే బిల్డింగ్స్ 30% అయినాయి, బ్రిడ్జెస్ ఓన్లీ 53% అయినాయి. ఇవన్నీ ఎందుకని డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది. ప్లస్ అదిగాక తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ మాకు హామీ ఇచ్చారు. ఒక ప్రాజెక్టు 40 crores అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు. అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు? 26 మార్చ్ అంటే 1.5 year లోపు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేశారు. మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం. అందుకనే ఇక్కడికి వచ్చాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.